ముంబాయిలో మొట్టమొదటిసారి చరిత్ర మారబోతోంది. మొదటి నుంచి అక్కడ ఏదైతే ప్రధానమైనటువంటిది అంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే మహారాష్ట్ర బృహత్ ముంబై అయినప్పటి నుంచి సందర్భం నుంచి కూడా శివసేన విజయం సాధిస్తా వచ్చింది. ఆ తర్వాత కాలంలో శివసేనకి భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి వచ్చింది. అంతకుముందు ఇండిపెండెంట్లతో అంటే శివసేన లేకపోతే ఇండిపెండెంట్లు, ఆ ఇండిపెండెంట్లతో కలిసి శివసేన అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జట్టు కట్టాక అధికారం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు శివసేన రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి. ఉద్ధవ్ థాక్రే శివసేన ఒకటి, షిండే శివసేన ఒకటి. ఇప్పుడు మహాయతి కూటమి అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ లీడ్, శివసేన షిండే, అట్లాగే అజిత్ పవార్ ఎన్సిపి ఉంది. అటు మహాగఠబంధన్ పేరుతో ఉన్నటువంటిది వచ్చేటప్పటికినేమో అటు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, శివసేన ఉద్ధవ్ థాక్రే, అట్లాగే ఎన్సిపి